నీళ్ళు ఇక్కడ దాకా వస్తాయి. ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది, అంతా పాడుపడిపోయింది, అంతా నీటిలో మునిగిపోయి ఉన్నది. ఇదంతా ఇది పంచాయతీ ఆఫీస్ పాతది. అయ్యో ఎంత సార్లో అంత నీళ్ళలో మునిగిపోయి ఉన్నది. ఇది మేబీ సత్రం అయి ఉండొచ్చు. ఇవన్నీ ఇళ్ళు నెలల్లో మునిగిపోయి ఉన్నది. ఇదంతా ప్రాంతం అంతా చాలా వరకు. ఇది వార్వా ప్లాంట్ అయి ఉంటుంది. చర్చి ఇక్కడ నుంచి అక్కడ చూస్తే ఆ పై ఎత్తులో కొత్తగా ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నారు. అక్కడ ఇదో అదంతా వాటర్ ఉండాల్సింది, చాలా కిందకి వెళ్ళిపోయింది. బెరగొడ్లకు మంచి మేత. ఇది మేబీ పంప్ హౌస్. అది చూడండి, చాలా కిందకి వెళ్ళిపోయినాయి వాటర్. ఇదంతా మునిగిపోయి, ఇదంతా వాటర్, ఇదంతా మునిగిపోయి అక్కడ దాకా వస్తాయి, పంప్ హౌస్ దాకా వస్తాయి వాటర్. అక్కడ చాలా కిందకి వెళ్ళిపోయిన వాటర్. చాలామంది చేపల కోసం వచ్చి ఉంటారు. ఇది పుష్కర్ ఘాట్. ఇప్పుడు ఎంత పుష్కర్ ఘాట్. పూర్తిగా ఎండిపోయినట్టుంది.
రాత్రి వాన పడి ఉంటుంది, అందుకే మొత్తం వాటర్ ఎంతలా అంటే నాకు తెలిసి నేను ఇంతవరకు చూడలే ఇంత కిందకు వాటర్ పోవటం. పుష్కర్ ఘాట్ని ఇంత కిందకి కట్టారు, పూర్తిగా ఎండిపోయినట్టుంది. ఇక్కడ నుంచి అక్కడ బల్ల కట్టేస్తున్నారు, అటు తెలంగాణ వైపు వెళ్ళొచ్చు. అది బల్లకట్టు, అవతల అది చింతిరాల ఊరు. అది కూడా పూర్తిగా సేమ్ దీనికి లాగే గోవిందపురం లాగే మునిగిపోయి ఉన్నది. ఇది పరిస్థితి ప్రస్తుతం. ఈ పడవల ద్వారా ఇటు చేపలు పెడతా ఉంటారు. నా లైఫ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం ఇంత కిందకు వాటర్ వెళ్ళిపోవటం. ఇదంతా నిండాలంటే పైన మహారాష్ట్ర, కర్ణాటకలో పెద్ద పెద్ద వానలు, తుఫాన్లు వస్తేనే ఇదంతా పులిచింతల డ్యాము, నాగార్జున సాగర్ డ్యాము ఇవంతా నిండిపోతుంది. వాటర్ కోసం పైప్ పెట్టుకున్నట్టున్నారు. ఇదంతా పుష్కర్ ఘాట్. ఇన్ని పెద్ద పెద్ద బండలు, అంత నీళ్ళు, ఇదంతా వాటర్ ఫుల్ అవ్వాల్సింది లెక్క. ఈ లెవెల్లో ఇంత కిందకి వెళ్ళిపోయినాయి వాటర్. ఆ ఎదురు కనిపిస్తున్న ఊరు చింతిరేలు, అది కూడా ఫుల్ ఊరు మునిగిపోతుంది ఫుల్ వాటర్ వస్తే కనుక. ఇట్లా పైకి వెళ్దాం. నాకు తెలిసి ఇంతకంటే ఇంకా లోతు ఉండదనే నా అభిప్రాయం. కొంచెం ఉండొచ్చు, ఒక మనిషి లోతు ఉండొచ్చు అటు ఇటుగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్ళడం మళ్ళీ. ఇదంతా పుష్కర్ ఘాట్. అన్ని చెప్పలు కర్ర కర్ర అంటే తొక్కుతుంటాయి.
ఇదంతా వాటర్లో ఉండాల్సిందే. ఇప్పుడు అంత వాటర్ తగ్గిపోయి కిందకి వెళ్ళిపోయినాయి. మనకు అక్కడికి ఎదురుగా కనపడుతుంది పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి వాటర్ సప్లై చేసే పంప్ హౌస్. అక్కడ కింద అక్కడ ఉంది మోటార్స్ అవన్నీ. చూడండి ఎంత లోతుందంటే అక్కడ ఒక అతను నడుచుకుంటూ వెళ్తాను చూడండి. అక్కడ నడుచుకుంటూ వెళ్తాను, అంత లోతులో ఉంది. చూడ్డానికి దగ్గరగానే ఉన్నట్టుందిలే కానీ చాలా లోతుంది. ఈ టైంలో బర్రెలకి మేకలకి బాగా మేత మాత్రం బాగా మొలిసింది, పచ్చగంత. ఒక్కసారి ఊళ్ళో పరిస్థితి ఎలా ఉందో అక్కడ ఒకసారి చూసొద్దాం. ఈ సిమెంట్ రోడ్డు ఘాట్ పుష్కర్ ఘాట్ కోసం వేసింది ఇదంతా. ఇది కూడా మామూలుగా వాటర్కి కొంచెం కొట్టుకుపోయినట్టుందిలే కానీ చెక్కు చెదరకుండా అంతే ఉంది రోడ్డు. కృష్ణానదిలో నీళ్ళు ఇంత తగ్గిపోయినా మరి పిడుగురాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు ఎట్లా ఇస్తున్నారో ఏమో తెలియదు కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలకి వాళ్ళకి వీళ్ళకి మంచి నీళ్ళు రేపు వానలు పడితేనే వస్తాయి ఇంకా. అందుకే వాటర్ సేవ్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి పరిస్థితి ఇవి ఎండాకాలానికి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకొచ్చే ఎండాకాలానికి ఇంకెలా ఉంటుందో అసలుకి ఊహించలేం. ఎండలు కూడా ఈ సంవత్సరం భలే ఉన్నాయి, మంట పుట్టించింది అసలుకి ఈ సంవత్సరం. కాబట్టి వాటర్ సేవ్ చేయండి. ఇప్పుడు మన అవసరం తీరిపోతే కాదు, భావితరాల మనము ఫ్యూచర్లో బతకాలన్నా మన తర్వాత వచ్చే వాళ్ళు బతకాలన్నా చాలా అవసరం. జాగ్రత్తగా వాడుకోండి, వేస్ట్ చేసుకోవద్దు. ఈ బండలు మరి ఎవరి నుంచో పెట్టారో తెలియదు కానీ యాజ్ రీజ్గా అంతే ఉన్నాయి. ఎంత వాటర్ వచ్చి ఫ్లోటింగ్ వచ్చినా కానీ ఫ్లోటింగ్ అంతే ఉంది. చెట్టు అంతా మునిగిపోయింది, అంతా చెట్టు. తలుచుకుంటేనే భయంకరంగా ఉంది అసలుకి. ఎంత వాటర్ వచ్చింది, ఎంత వాటర్ ఉండాల్సింది అంత తగ్గిపోయింది. ఎక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మరి నాగార్జునసాగర్ డ్యాంలో, పులిచింతల డ్యాంలో పరిస్థితి ఎలా ఉందో ఇంకా తగ్గిపోయి ఉంటే. పులిచింతల డ్యాంలో తగ్గితేనే ఈ పరిస్థితి ఇంత తగ్గిపోయింది. ఈ గోవిందపురంలో నుంచి ఎవరైనా వీడియో చూస్తూ ఉంటుంటే ఈ ఇల్లు ఎవరిదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ చర్చి కూడా ఇది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరో ప్లాంట్ అనుకుంటా మొత్తం. ఈ చెట్టు దగ్గర ఎంతమంది కూర్చొని బాధాకరణలు కొట్టారో గోవిందపురంలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ఇల్లు ఇదంతా వాటర్లో ఇదైపోయింది, వాటర్ ట్యాంక్ కింద పడిపోయింది. ఈ బజార్లో ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెట్టు కింద కానీ గుడి దగ్గర కానీ ఈ ఇల్లు మాత్రం చెక్కు చెదరకుండా అంతే ఉంది. కానీ చెట్లు అన్నీ పెరిగిపోయి ఉండటం వల్ల చాలా ఇదిగా ఉంది. ఈ ఇల్లు అరుగులు కూడా అంతే ఉన్నాయి, ఇల్లు అంతే ఉంది. గడప తీసేసారు.
ఇది పరిస్థితి. ఇలా ఉంది గోవిందపురం. ఇల్లు కూడా ఇంతే ఉంది. కాకపోతే కొంచెం మెరక మీద ఉండటం వల్ల ఇవి బాగానే ఉన్నాయి. కాకపోతే వాటర్ అక్కడ దాకా వచ్చేస్తాయి. ఇది స్కూలు. ఇక్కడ దాకా వచ్చేస్తాయి వాటర్. ఇది ఇంకా మెయిన్ రోడ్డు. బస్సు ఇక్కడ దాకా వచ్చి ఈ స్తూపం దగ్గర నుంచి ఇట్లా రౌండ్ వేసుకొని అటు వెళ్ళిపోతుంది. అటు వచ్చి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఇది ఇంకా గోవిందపురం పల్లకట్టు రోడ్డు, పడవల రేవు బస్సు ఇంక ఇట్లా వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్డు ఉంది కదా, అక్కడ నుంచి అటు వెళ్ళిపోతాయి. ఇది పంప్ హౌస్కి వెళ్ళే రోడ్డు. ఇది పరిస్థితి. ఇది పరిస్థితి. ఇంకా గోవిందపురం మునిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి ఈ రోడ్లోనే ఆ పై ఎత్తులో అక్కడ కొత్తగా ఇళ్ళు వేసుకొని కొంతమంది ఊరు నుంచి పై ఎత్తులో వేసుకొని కొంతమంది అక్కడ ఇళ్ళు కట్టుకొని ఉంటున్నారు. ఇంకొంతమంది మోడ్రంపాడు ఎంట్రన్స్లో అక్కడ ఉంటున్నారు ఇళ్ళు కట్టుకొని. వాటర్ వస్తే అక్కడ దాకా వాటర్ వచ్చేస్తాయి. స్కూలు ఎడ్జ్ వరకు ఇంకా అదంతా కిందంతా మునిగిపోయి ఉంటుంది వాటర్ కింద. అక్కడ కార్నర్లో కూడా అక్కడ దాకా నీళ్ళు వస్తాయి ఫుల్గా. వాటర్ వాళ్ళు నిల్వ చేస్తే. ఇది పరిస్థితి. ఈ రోడ్లో కనిపించేదంతా కూడా అంతా వాటర్ వచ్చేస్తాయి అక్కడ. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.